విశాఖ గాజువాక కణితి రోడ్డులో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ గాజువాక పోలీసులు పక్కా సమాచారంతో ఓ ఇంటిలో తనిఖీలు చేసి 184 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అరెస్టు చేసినట్లు విశాఖ నేర విభాగ డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. నగరంలో మత్తు పదార్థాల వినియోగాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి సంయుక్తంగా గాజువాక లిమిట్స్ లో ఉన్న ఒక ఇంటిని సోదా చేయగా అందులో 184 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. ఒరిస్సా నుంచి కోరాపూట్ నుంచి ఈ గాంజాని తీసుకొచ్చి లోకల్ గా దాన్ని సేల్ చేసే ప్రయత్నంలో ఉండగా ఆ ప్రయత్నాన్ని మనం ప్రివెంట్ చేయడం జరిగింది. గాంజా లోకల్ సేల్ కోసమే తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ అని ఒకతను ఉన్నాడు, ఏవన్. ఇతను ఇక్కడ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఒకప్పుడు ఒరిస్సా వాస్తవ్యుడు. సో ఇతను వీళ్ళ ద్వారా తీసుకొచ్చి లోకల్ గా సేల్ చేయడం కోసం పెట్టడం జరిగింది. ఇందులో 2 మాత్రమే మన దగ్గర ఉండేవాళ్ళు, 3. మిగతా A4, A5, A6, A7, A8 వీళ్ళందరూ కూడా ఒరిస్సా వాళ్ళు గాంజా ఇవ్వడం కోసమే వచ్చారు. వీళ్ళు వైజాగ్ నగరంలో ఎలాంటి మత్తు పదార్థాల వినియోగం గానీ వాటి విక్రయం గానీ అనుమతించే ప్రసక్తే లేదు.